బ్రేకింగ్ చూస్తున్నాం. సిఐడి కార్యాలయంలో కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ కొనసాగుతుంది. అయితే లోకేష్ పై సిఐడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలపై సిఐడి వరుస ప్రశ్నలు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా అని లేదా అని, మీరు మంత్రి అవ్వగానే మిమ్మల్ని మంత్రివర్గ ఉపసంఘంలో ఎందుకు చేర్చారు వంటి ప్రశ్నలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ వ్యయాన్ని అదనంగా పెంచేందుకు సిఫార్సు చేశారా అని ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. సిఐడి కార్యాలయంలో నారా లోకేష్ విచారణ కొనసాగుతుంది. అయితే లోకేష్ పై సిఐడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలపై సిఐడి వరుస ప్రశ్నలు కురిపిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా అని, మీరు మంత్రి అవ్వగానే మిమ్మల్ని మంత్రివర్గ ఉపసంఘంలో ఎందుకు చేర్చారు వంటి ప్రశ్నలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ వ్యయాన్ని అదనంగా పెంచేందుకు సిఫారసు చేశారా అని అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్. లోకేష్ కి సంబంధించిన రెండో రోజు విచారణ, సిఐడి విచారణ కొనసాగుతుంది. అయితే లోకేష్ తో పాటు నారాయణ అల్లుడిగా ఉన్న పునీత్ ను కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా సిఐడి అధికారులు విచారణ చేసి మొత్తం 5 గంటల పాటు విచారణ జరగడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసింది. ఆయన కొద్దిసేపటి క్రితమే బయటికి రావడం జరిగింది. అయితే పునీత్ ను రేపు కూడా మరోసారి విచారణకు రావాలనేది కూడా సిఐడి 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు కూడా పునీత్ రాబోతున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి కూడా లోకేష్ విచారణ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ ముగినుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలకమైన ప్రశ్నలు లోకేష్ ముందు సిఐడి అధికారులు ఉంచినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ విషయంలోనే మంత్రిగా మీరు ఏ విధంగా ఒత్తిడి చేశారు, దాంతో పాటు మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేసిన మంత్రివర్గ ఉపసంఘంలోని మిమ్మల్ని ఎందుకు చేర్చడం జరిగింది, ఇంకా దాంతో పాటు ప్రధానంగా హెరిటేజ్ నారాయణ భూములు, దాంతో పాటు లింగంనేని భూములకు సంబంధించి ఈ భారీగా పరిహారం ఇచ్చేందుకు మీరేమైనా ఒత్తిడి చేశారా, ఈ మూవుల మధ్యలో నుంచే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన అలాట్మెంట్ మార్చారా అనేది మాత్రం కొన్ని కీలకమైన ప్రశ్నలను లోకేష్ కు సిఐడి అధికారులు వేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన నిర్మాణం విషయంలోని భూసేకరణ పరిహారాన్ని ఎందుకు భారీగా పెంచారు? సిఐడి అధికారుల బృందం లోకేష్ ను అడిగటం జరిగింది. ఇంకా దాంతో పాటు ప్రధానంగా లింగంనేనికి సంబంధించిన భూముల పరిహారాన్ని భారీగా పెంచడంతోనే ఆ లింగంనేని ఇంటిని మీకు ప్రిప్లోకుండా ఇచ్చారా అనేది కొన్ని క్వశ్చన్లు కూడా లోకేష్ ముందు సిఐడి అధికారులు ఇచ్చారు. అయితే నిన్నటితో పోలిస్తే ఈ రోజు విచారణలోని ప్రశ్నలు చాలా కీలకమైన ప్రశ్నలను లోకేష్ ముందు ప్రధానంగా నిన్న హెరిటేజ్ కి సంబంధించి ఏ హోదాలోని లోకేష్ వ్యవహరించారు, హెరిటేజ్ కి సంబంధించిన భూముల లావాదేవీలు, దాంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అలాట్మెంట్ కంటే ముందా తర్వాత ఈ భూములు కొనుగోలు చేస్తారా, ఈ భూములకు సంబంధించిన దాదాపు 9 ఎకరాల భూములకు సంబంధించిన లావాదేవీలు ఎంతవరకు జరిగాయి, దాంతో పాటు 2014 జులైలోని హెరిటేజ్ బోర్డు మీటింగ్ లోని ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన భూముల వివరాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై కూడా కొన్ని హెరిటేజ్ సంబంధించిన సంస్థకు సంబంధించి కొన్ని కీలకమైన ప్రశ్నలు లోకేష్ నుంచి రాబట్టిన సిఐడి అధికారు ఈ రోజు పూర్తి స్థాయిలోనే లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన పరిణామాలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే లోకేష్ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఉపసంఘంలోని వెనువెంటనే ఎలా చేర్చారు, దాంతో పాటు భూసేకరణకు సంబంధించిన పరిహారం ఏనని పెంచడంతో పాటు నారాయణ హెరిటేజ్ అట్లాగే లింగంనేని భూములకు సంబంధించి భూముల మధ్యలో నుంచే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన అలాట్మెంట్ మార్పులు ఎందుకు చేశారు, మీరేమైనా మంత్రిగా ఒత్తిడి చేశారా, దాంతో పాటు భూముల పరిహారాన్ని దాదాపు 210 కోట్ల రూపాయల వరకు పెంచడానికి కారణాలు ఏంటి అనే దానిపై కూడా కీలక ప్రశ్నలు లోకేష్ ముందు వచ్చినట్టుగా తెలుస్తుంది. లోకేష్ అనేది మాత్రం చూడాల్సి ఉంది. నిన్న కూడా పూర్తి స్థాయిలో లోకేష్ ను ప్రశ్నించిన సిఐడి అధికారులు మరింత సమాచారం కోసం ఈ రోజు కూడా రానున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు లోకేష్ వచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా లోకేష్ ను ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. చూడాలి, రేపు కూడా
సిఐడి అధికారులు లోకేష్ ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి పడకపోతే రేపు కూడా లోకేష్ ను 3వ రోజు కూడా విచారణకు హాజరు కావాలని 41A CRPC నోటీసులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం నారాయణ అల్లుడు పునీత్ సంబంధించి సిఐడి విచారణ ముగిసింది. ఆయన్ని మొత్తం 5 గంటల పాటు విచారించారు. ప్రధాన నారాయణకి సంబంధించిన కాలేజీలు కావచ్చు, భూములు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ లోని నారాయణ భూములకు సంబంధించి లాభం చేకూర్చేలాగా వ్యవహరించాలనేది మాత్రం ప్రధానంగా ఆరోపణలను సిఐడి చేస్తుంది. ఇంకా దాంతో పాటు పునీత్ ఈ నారాయణకి సంబంధించిన సమస్యలకు సంబంధించి అకౌంటెంట్స్ తో పాటు పూర్తిగా ఆర్థికపరమైన అంశాలను కూడా చూసుకుంటున్న నేపథ్యంలోని ఆయన ముందు చాలా కీలకమైన ప్రశ్నలు వేసిన నేపథ్యంలో మొత్తం 5 గంటల పాటు పునీత్ విచారించిన సిఐడి అధికారులు రేపు కూడా 41A CRPC నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు కూడా విచారణకు రావాలని కూడా పునీత్ ను సిఐడి అధికారులు ఆదేశించిన నేపథ్యంలోని ఇంకా లోకేష్ సంబంధించిన విచారణ మరో అరగంట పాటు జరగబోతుంది. 5 గంటల తర్వాత మరోసారి రామంటారా లోకేష్ ను లేదా అనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మాత్రం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ విషయంలో ఎంతవరకు వరకు ఆయన పాత్ర ఉంది, దాంతో పాటు ఆ భూముల వ్యవహారాలకు సంబంధించి ఆయన ఒత్తిడి ఎంతవరకు చేశారనే కోణంలో మాత్రం ఈ రోజు సిఐడి విచారణ మాత్రం కొనసాగుతుంది. గాలిబ్, నిన్న కూడా చూసినట్లయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కాకుండా హెరిటేజ్కి సంబంధించి దాదాపు 50 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు అసలు ఈ రోజు కూడా వేడిగానే విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి లోకేష్ దీనికి ఎలా స్పందిస్తున్నారు, సహకరిస్తున్నారా ఏపీ సిఐడికి? అంటే 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా 3 డిజైన్స్ తీసుకున్న తర్వాత అలాట్మెంట్ మార్పులు చేసి 3వ డిజైన్ ని ఫైనల్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని తొలుతగా లోకేష్ ఇటు పార్టీ పరంగా ఆయన పదవులు చేపట్టారు, ఇటు ప్రభుత్వ పరంగా ఎటువంటి పదవులు చేపట్టలేదు. అంటే తొలుతగా ఆయన హెరిటేజ్ లకు సంబంధించి హోదాలో ఉంది, హెరిటేజ్ లో డైరెక్టర్ గా హోదా ఉన్న నేపథ్యంలోని హెరిటేజ్ కి సంబంధించిన భూములకి సంబంధించి హెరిటేజ్ లోని లోకేష్ కి సంబంధించిన పదవుల సంబంధించి ఎంతవరకు ఉన్నారు, ఏవే పదవుల హోదాలో ఉన్నారు అనే కోణంలో కూడా నిన్న మొత్తం సిఐడి అధికారులు సమాచారం సేకరించారు. ప్రధానంగా ఈ భూములకు సంబంధించిన లావాదేవీలు మొత్తం కంటేరులో 9 ఎకరాల భూములకు సంబంధించి కొనుగోలును హెరిటేజ్ సంస్థ చేసింది. అయితే అలాట్మెంట్ జరిగిన తర్వాత చేసిందా, లేకపోతే ముందుగానే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన నిర్మాణాలు ఈ ప్రదేశం నుంచి వెళతాయని కూడా సమాచారం తెలుసుకుని మీరు భూములు కొనుగోలు చేశారనే కోణంలో మాత్రం లోకేష్ ను విచారించడం జరిగింది. ఇందుకు సంబంధించిన సమాచారం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వద్ద నుంచి వచ్చిందా, లేకపోతే వేరే రూపాల్లో వచ్చిందా, వేరే కోణాల్లో వచ్చిందా అనే దానిపై కూడా లోకేష్ నిన్న పూర్తి స్థాయిలో హెరిటేజ్ కి సంబంధించి భూముల మీదే ఫోకస్ చేసి సిఐడి అధికారులు విచారించారు. ఈ రోజు 2వ రోజు మాత్రం లోకేష్ కి సంబంధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎంతవరకు ఈ భూములపై ప్రభావం చూపారు, దాంతో పాటు నారాయణ లింగం లేని అట్లాగే హెరిటేజ్ భూములకి సంబంధించి భూముల మధ్య నుంచే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి అలాట్మెంట్ మార్పులు చేశారనే దానిపై కూడా ఈయన ఎంతవరకు ఒత్తిడి చేశారు, దాంతో పాటు పరిహారాన్ని ఎంతవరకు పెంచడం జరిగింది అనే కోణంలో మాత్రం విచారణ జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తే హెరిటేజ్ భూములకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేసిన సిఐడి అధికారులు ఈ రోజు లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘంలో ఆయన వెంటనే సభ్యునిగా చేపట్టడంతో పాటు ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘంపై ఆయన ఎంతవరకు ఒత్తిడి చేశారు, దాంతో పాటు ఇతర సంస్థలకు సంబంధించిన భూములకు లబ్ధి చేకూరులాగా ఎంతవరకు వ్యవహరించాలనే కోణంలో మాత్రం ప్రశ్నలకు సంబంధించిన జవాబులు రాబట్టే దిశగా కూడా ప్రస్తుతం సిఐడి అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు లోకేష్ ప్రశ్నలకు సిఐడి అధికారులు ఎంతవరకు సంతృప్తి చెందుతారు, లేకపోతే మరోసారి పిలుస్తారా లేదా అనే దానిపై కూడా మరి కాసేపట్లో స్పష్టత రానుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.